ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీదన పబ్లిక్లో విపరీతమైన నెగిటివ్ వచ్చింది. ఎందుకని 1,00,00,000 మంది దేశం విడిచిపోవడం కానీ, ప్రాణాలు కోల్పోవడం కానీ జరిగారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా. మహిళల్ని విదేశాలకు పంపించేసి మగవాళ్ళు అక్కడ ఉన్నటువంటిది ఉంది. మగవాళ్ళని విదేశాలకు పంపించి వృద్ధ మహిళలు అట్లాంటి వాళ్ళు అక్కడ ఉండిపోయారు. ఎందుకని వాళ్ళ భవిష్యత్తు బాగా తేడా వచ్చేస్తుంది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి అంటే ఆ ప్రభుత్వ వ్యతిరేకత క్రమంగా పెడుతుంది. ఎందుకు 3.5 ఏళ్ళు అయిపోయింది యుద్ధం. పోనీ ముగింపు ఎక్కడన్నా ఉందంటే లేదు. పోనీ అమెరికా యూరోప్ దేశాలను గెలిచిపోయి దీంతో గెలిచిపోయి రష్యా మీద దాడి చేసి రష్యానే ఏమన్నా స్వాధీనం చేసుకునే దిశగా ఉందంటే అందులో 10వ వంతు కూడా వీళ్ళు చేయగలిగింది ఏమి లేదు. దీంతో క్రమంగా ఇక ఏంటి ముగింపు, మా బతుకులు ఇట్లా రోడ్ల మీద ప్రతి క్షణం భయంగా బ్రతకాలి, వ్యాపారాలు ఎవడూ రాడు, పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రారు, పరిశ్రమలు రావు, వ్యవసాయం చేసుకుందామంటే ఎప్పుడు పేల్చేస్తుందో రష్యా తెలియదు, పరిశ్రమ కొద్దిగా సక్సెస్ అవుతుందంటే రష్యా పేల్చి పడేస్తుంది, ఏంటి మన జీవితాలు అన్నటువంటిది వస్తుంది. ఇది క్రమంగా పెరుగుతున్నటువంటి వేళ తన సొంత మంత్రివర్గంలో కూడా తేడాలు వస్తున్నాయని గమనించినటువంటి జెలెన్స్కీ రాజకీయంగా గేమ్స్ ప్లే చేస్తున్నాడు. అందులో భాగంగా ఉక్రెయిన్ ప్రధానమంత్రిని మార్చడం, డేనిస్ ప్లేస్లో యూరియాని నియమించడం అన్నటువంటిది ఒకటి, తర్వాత ఆర్థిక మంత్రిని మార్చడం లాంటి చర్యలకి దిగడం ద్వారా రాజకీయ అస్థిరతని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికి నేను లేకపోతే కనుక యూరప్ దేశాలు సాయం చేయవు, నేను లేకపోతే కనుక అమెరికా సాయం చేయదు మనకి అన్నటువంటి రూట్ని పబ్లిక్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలు ఇంతవరకు పెట్టకుండా కొనసాగుతూ ఉన్నాడు.